యుద్ధం వస్తే బాగుపడుతున్నది ఎవరు? కష్టాలు జనాలకు మిగులుతున్నాయి. కానీ అసలు లాభం ఎక్కడ జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? అని నేను ఒక వీడియో చేశాను రీసెంట్‌గా. మీరు చూసుంటారు. ఈ వీడియో చేసిన కొన్ని గంటలకే అక్షరాల నా వాదన, నా ఆర్గ్యుమెంట్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్, లాజిక్ ఎంత కరెక్టో ప్రూవ్ చేసే పరిణామం ఒకటి జరిగింది. అదేంటో తెలుసా? అమెరికాలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత భారీ పెట్రోలియం రిఫైనరీని ట్రంప్ ప్రారంభించబోతున్నారు. ఆయన ప్రారంభిస్తే మనకేంటంటారా? ప్రారంభిస్తున్నది రిలయన్స్ కోఆపరేషన్తో, రిలయన్స్ ఇండస్ట్రీతో కలిసి ఉమ్మడి పెట్టుబడిలో ఇది మొదలవుతుంది. ఇది అసలు పాయింట్. మీకు తెలుసా, అసలు ఈ భూమి మీద అతి పెద్ద పెట్రోలియం రిఫైనరీ నడుపుతున్నది రిలయన్సే. మన జామ్నగర్లో ఉంటుంది, గుజరాత్లో. ఇప్పుడు అతి భారీ సైజులో అమెరికాలో కూడా రిలయన్స్ రిఫైనరీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ ఉంది. హోల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి $300 బిలియన్. చూసారా వాట్ ఏ టైమింగ్! సరిగ్గా యుద్ధ సమయంలో ఈ ప్రాజెక్ట్ మొదలవుతా ఉంది. వెనుజువేలాని గుప్పిట పట్టింది కొద్ది వారాల కిందటే కదా ట్రంప్. పైగా ఇంకాస్త బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేస్తే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఓకే అయింది కూడా రీసెంట్ గానే కదా. ఎంత 2 వారాలు అయిందా? ట్రేడ్ డీల్ ఓకే అవ్వగానే రిలయన్స్ భారీ పెట్టుబడి కన్ఫర్మ్ అయింది అమెరికాలో. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, బిగ్ షాట్స్ ఆడే బిగ్ గేమ్స్ ఏ స్థాయిలో ఉంటాయి అని చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలేమో కదా. అమెరికన్ మీడియా ప్రముఖంగా రాస్తోంది, తెర వెనుక ఆర్థిక లావాదేవీలు ఎట్లా ఉంటాయో తెలుసుకోండి అంటూ కియోసాకి లాంటి మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ నిపుణులు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని కొంతవరకు ఇదిగో ఇలా నెంబర్స్తో సహా చూపిస్తూ ఉంది. అది మ్యాజిక్ అంటే. ఏమంటారు?